ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. పోటెత్తిన భక్తులకు సౌకర్యాలు కల్పించటంపై దృష్టి పెడుతూనే నియంత్రణ చర్యలు చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1-2లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోవడంతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లు కూడా నిండి బాటగంగమ్మ ఆలయం క్యూ లైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతుండటంతో శుక్రవారం ఉదయం 6 గంటల తర్వాతనే భక్తులు క్యూ లైన్లోకి రావాలని అధికారులు ప్రకటించారు. దీంతో భక్తులు వెనుదిరిగి పిఏసి సముదాయాలకు చేరుకుంటున్నారు. మరోవైపు సిఆర్ఓ వద్ద వసతి గదుల కోసం భక్తులు బారులు తీరారు. కళ్యాణకట్టకు తలనీలాలు సమర్పించేందుకు కూడా భక్తులు అధిక సంఖ్యలో క్యూ లైన్లలో వేచి ఉన్నారు. బుధవారం 86,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోగా, గురువారం ప్రత్యేక సేవలతో దర్శన సమయం తక్కువగా ఉండటంతో స్వామివారి దర్శనానికి 24 గంటల నుంచి 30 గంటల వరకు సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. తిరుమల శ్రీనివాసుడిని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నామన్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి క్షేత్రం ఈ వేసవిలో జనసంద్రమైంది. ప్రతిరోజు 70-80 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటుండగా మరో 1,00,000 మందికి పైగా భక్తులు కొండపైకి చేరుతున్నారు. దీంతో తిరుమల వెంకన్న క్షేత్రమే కాదు, 7 కొండలు మొత్తం భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆ మేరకు భక్తులు ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం కాలంతో ఋతువులతో సంబంధం లేకుండా ఎప్పుడూ భక్తజన సంద్రమే. అయితే ఈ ఏడాది మాత్రం దేవదేవుడి దర్శనానికి తరలివస్తున్న భక్తుల సంఖ్య మరింత పెరిగింది. కిందటేడాది ఆర్థిక సంవత్సరంలో మొత్తం 6,70,00,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అంటే రోజుకు సగటున 73,000 మంది స్వామివారిని దర్శించుకోగలిగారు. ఆ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 4.57% భక్తుల దర్శనం పెరిగింది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం మొదటి నుంచే తిరుమల క్షేత్రానికి వస్తున్న భక్తుల సంఖ్య మరింత పెరిగింది. సగటున 73,000 స్థాయి దాటింది. వారాంతాల్లో 80-90 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈసారి వేసవి రద్దీ అటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణతో పాటు ఉత్తరాది నుంచి, విదేశాల నుంచి వస్తున్న భక్తుల సంఖ్య కూడా భారీగా ఉండటంతో 7 కొండలు నిత్యం కిటకిటలాడుతున్నాయి.
ఈ మేరకు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ భక్తులకు ఇబ్బందుల్లేకుండా పకడ్బందీ ప్రణాళికతో వ్యవహరిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. కమాండ్ కంట్రోల్ సెంటర్ సాయంతో లోటుపాట్లను సమీక్షించుకుంటూ భక్తులకు వేగంగా స్వామివారి దర్శనం ఇప్పించే విధంగా చర్యలు చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. వేసవి రద్దీకి అనుగుణంగా ఇంజనీరింగ్ విభాగం 2 కోట్ల రూపాయలతో పనులు నిర్వహించింది. భక్తులకు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కల్పించేందుకు విస్తృతంగా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 మ్యూజియం ప్రాంగణం, నారాయణగిరి ఉద్యానవనాల్లో నీడనిచ్చే షెల్టర్లు ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల కోసం కూల్ పెయింటింగ్ పనులు, అదనపు తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా శ్రీవారి ఆలయం పరిసరాలు, లడ్డూ కౌంటర్లు, భక్తుల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతాల్లో చలువ పందిళ్ల నిర్మాణం చేపట్టారు. ఇదే సమయంలో 4 మాడవీధుల్లో సింథటిక్ ఎనామెల్ కూల్ పెయింట్ వేయడం ద్వారా భక్తులు నేల వేడి నుండి ఉపశమనం పొందేలా చర్యలు తీసుకున్నారు. వేసవి నేపథ్యంలో భక్తులు తాగునీటికి ఇబ్బంది పడకుండా శ్రీవారి సేవకులు నేరుగా భక్తుల వద్దకే వెళ్లి తాగునీరు అందిస్తున్నారు. మరోవైపు దర్శన క్యూలైన్లలో పారిశుధ్యానికి పెద్దపీట వేస్తూ ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ భక్తులకు పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. తిరుమలలో మొత్తం 16 వైద్య కేంద్రాలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రదేశాల్లో భక్తులకు అవసరమైన తక్షణ వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేశారు. వేసవి రద్దీకి తగిన విధంగా భక్తులకు స్వామివారి లడ్డూలను విరివిగా అందుబాటులో ఉంచారు. సాధారణ రోజుల్లో 3.5 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచగా పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా మరో 3.5 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్గా అందుబాటులో ఉంచినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. భక్తులకు వసతి సౌకర్యాల విషయంలోనూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ప్రస్తుతం తిరుమలలో దాదాపు 7,500 గదులు, 5 యాత్రికుల వసతి సముదాయాలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. గదులు పొందలేని భక్తులకు తిరుమలలోని పిఎస్సి 1, 2, 3, పిఎస్సి పద్మనాభ నిలయం, పిఎస్సి 5లలో ఉన్న దాదాపు 9,000 లాకర్లను అందుబాటులో ఉంచారు. స్వామివారికి తలనీలాలు సమర్పణ కోసం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో మొత్తం 1,152 మంది క్షురకులు భక్తులకు సేవలు అందిస్తున్నారు. వీరిలో 269 మంది మహిళలు కూడా ఉన్నారు. మొత్తానికి తిరుమల వచ్చే భక్తులకు వేసవిలోనూ నీడ, చల్లని వాతావరణం, పరిశుభ్రత, తాగునీరు, వసతి, తలనీలాల సమర్పణ, లడ్డూల వంటి అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు అందించడంపైనే దృష్టి నిలిపింది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్ర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు చేశారు. తొలుత అర్చకులు పుణ్యాహవాచనం, రక్షాబంధనం, విశేష ఆరాధన చేశారు. ఆ తరువాత రక్షాబంధన, అగ్ని ప్రతిష్ఠ, మధుపర్కం, కన్యాదానం, మహాసంకల్పం నిర్వహించారు. స్వామి అమ్మవారికి ప్రవరలు, మాంగళ్య పూజ చేపట్టారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శ్రీ సీతారామచంద్ర స్వామివార్ల పరిణయోత్సవం జరిగింది.
కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు, మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ తదితరులు సరస్వతీ నది అంత్య పుష్కరాలు ప్రారంభించారు. పుష్కరాలకు వస్తున్న భక్తుల కోసం తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని అంత్య పుష్కరాలు నిర్వహిస్తోంది. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. అంత్య పుష్కరాల్లో జూన్ 1 వరకు ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక హారతి కార్యక్రమం జరగనుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిస్సా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు ఈ అంత్య పుష్కరాలకు హాజరవుతున్నారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి సన్నిధిలో స్వర్ణ పుష్పార్చన జరిగింది. గురువారాన్ని పురస్కరించుకొని ఆర్జిత సేవల్లో భాగంగా స్వర్ణ పుష్పార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివార్ల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కళ్యాణ మండపంలోని వేదికపై అధిష్ఠించారు. బంగారు సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. విశాఖపట్నం జిల్లా సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. చైర్మన్ అశోక్ గజపతిరాజు 17 మంది సభ్యులతో ఈవో వెంకటరావు ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం తర్వాత చైర్మన్ అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ, స్వామివారి ఆలయ కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారంతా చట్టానికి లోబడి కర్తవ్యాన్ని నిర్వహించాలన్నారు. భక్తులకు కల్పించే సౌకర్యాలు, ఆలయ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. కడప జిల్లా వంగిమల్లలో శ్రీ ఎల్లమ్మ తల్లి జాతర ఘనంగా ముగిసింది. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు చేశారు. అమ్మవారికి ప్రత్యేకంగా గాజుల అలంకరణ చేశారు. మహిళలు బోనాలను అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారిని జ్యోతుల ఊరేగింపుగా ఆలయానికి తీసుకొని వచ్చి శ్రీ ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని పూజలు చేశారు. మొక్కుబడులు ఉన్న భక్తులు చాందిని బండ్లను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొని వచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయించారు. 4 రోజుల పాటు జాతర ఎంతో వైభవంగా జరిగింది.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర ఆలయంలో హుండీ లెక్కింపు జరిగింది. 6 రోజులకు గాను 83,09,269 రూపాయలు కానుకలుగా వచ్చినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. నగదుతో పాటు 23 గ్రాముల మిశ్రమ బంగారం, 3 కిలోల 900 గ్రాముల మిశ్రమ వెండి లభించినట్లు తెలిపారు. హుండీ లెక్కింపులో దేవాదాయ శాఖ కరీంనగర్ సహాయ కమిషనర్ కార్యాలయం అధికారి రాజమౌళి, ఆలయ ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.